తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో 34 లక్షల రూపాయలతో నిర్మించిన 4 సీసీ రోడ్లు ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా 48 లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ వార్డు మెంబర్ సిద్ధనాటి గోపి మరియు 20 మంది వైసీపీ నాయకులు బీజేపీలోకి చేరడం జరిగింది. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంతేకాకుండా మండలంలో గల పందలపాకలో 34 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్లు, ఇళ్లపల్లిలో 43 లక్షల రూపాయలతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం రామకృష్ణారెడ్డి గారు ఆయన అవుతున్నారు. సిద్ధనాటి గోపి గారు, వార్డు నెంబర్ టేకుమూడి మహేష్ గారు, రాగుల అశోక్ చక్రవర్తి గారు, మద్దాల వరప్రసాద్ గారు, చెల్లుబోయిన అచ్యుతరామ గారు, కోసటి స్వామి, కండిపల్లి సాయి గారు, కండిపల్లి వీరన్న గారు, కరుపోతు గోపీనాథ్ గారు, నేమాన ప్రశాంత్ గారు, బాదిరెడ్డి సందీప్ గారు, పెద్దగారి సంతోష్ గారు, మాధమాని యేసు గారు, పోలవరపు కాశీ గారు, చుక్కా సతీష్ గారు, మాడం అప్పారావు గారు, చిటికల సాయి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నారు. అందరికి కూడా స్వాగతం పలుకుతూ కండ వేస్తూ ఉన్నారు మన రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం.